హాయ్ అండి. అందరికీ కూడా ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో చిన్న డౌట్ వస్తూ ఉంటది. ఏంటి అంటే సముద్రము యొక్క నీరనేవి ఎందుకు ఉప్పుగా ఉంటాయి అనేది డౌట్ మనకి ఎప్పుడో ఒకసారి అరైజ్ అవుతూ ఉంటది. సో, దానికి ఒకవేళ మీకు ఏదైనా సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. సో, నాకు తెలిసిన సమాధానాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకప్పుడు అగస్త్యముని అనే ఒక అతను ఉండేవాళ్ళు. అతను మహాజ్ఞాని. అయితే ఒకరోజు సముద్రము లోపల ఒక సింహద్వారము లోపల రాక్షసులు నివసించేవాళ్ళు. వాళ్ళని అపహరించడానికి అంటే చంపడానికి దేవతలు వెళ్ళారనమాట. కానీ సముద్రము అడుగు భాగంలో ఉండటం వల్ల రాక్షసులు దేవతలు వెళ్ళలేక ఆ మహాజ్ఞానైన అగస్త్య మునిని ఒక వరం కోరుకున్నారు. ఈ నీళ్ళంతటిని మీరు తీసుకోండి, మేము రాక్షసుల్ని చంపేస్తాము అనేసి దేవతలు కోరితే ఆ అగస్త్య ముని ఆ వరాన్ని వాళ్ళకి ప్రసాదిస్తాడు. ప్రసాదించి అతను మొత్తం సముద్రం యొక్క వాటర్ అన్నిటిని తాగేస్తాడు. తాగేసిన తర్వాత రాక్షసుల్ని దేవతలు వెళ్ళి చంపేస్తారు. చంపేసిన తర్వాత మళ్ళీ దేవతలు వచ్చి అగస్త్యముని కోరుతారు. సముద్రంలో ఉన్నటువంటి వాటర్ అంతటిని మళ్ళీ బయటికి పంపించండి అని అడుగుతారు. అయితే అగస్త్యముని అంటాడు, మీకు ఇచ్చిన వరము ఒకటే. మీరు అప్పుడు అడిగేటప్పుడు కూడా నీళ్లు తీసుకోమన్నారు తప్ప రాక్షసులను చంపిన తర్వాత విడిచిపెట్టమని నాకేం మీరు కోరలేదు. మరి నేను ఎలా ఆ వరాన్ని మళ్ళీ నేను మీకు ఇవ్వగలను అనేసి అగస్త్యముని చెప్తే, అప్పుడు ఆ అన్నిటినీ జీర్ణం చేసుకున్న తర్వాత మిగిలినటువంటి వాటరు మూత్ర రూపంలో వదిలేస్తాడు కిందకి అగస్త్యముని. అందుకనే ఉప్పుగా ఉంటాయి.